వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కోజికోడ్ విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య, విమాన శిథిలాల నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 100 మందికి పైగా ప్రయాణికులు, 22 మంది పరిస్థితి విషమం. భారీ వర్షాల వల్లే రన్వేపై విమానం జారిందన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. ప్రమాద ఘటనపై దర్యాప్తు మొదలైందని వెల్లడి. నేడు ఢిల్లీలో రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని. స్వచ్ఛ భారత్ మిషన్లో సాధించిన విజయాలపై విద్యార్థుల అభిప్రాయాలు పంచుకోనున్న మోదీ. కరోనా నిర్ధారణ టెస్టులు మరిన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. మరో 10 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కొనుగోళ్లకు నిర్ణయం. రాష్ట్రంలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు, 77,513కు చేరుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య. ఇక వివరాలు చూస్తే, కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. ఈ ఘటనలో గాయపడిన 149 మంది కోజికోడ్, మల్లాపురం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో స్వల్ప గాయాలైన 27 మంది ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రంగా గాయపడిన 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మల్లాపురం కలెక్టర్ కె గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం నిన్న రాత్రి 7:40 ప్రాంతంలో కోజికోడ్లోని కారాపురి విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. రన్వేపై దిగి క్రమంలో విమానం వర్షం వల్ల రన్వే చివరి వరకు జారుకుంటూ వెళ్లి అక్కడ 35 అడుగుల లోయలో పడిపోయింది. లోయలో పడిన వెంటనే విమానం 2 ముక్కలైంది. పైలట్ కమాండర్ కెప్టెన్ దీపక్ సాతే, కో పైలట్ అఖిలేష్లు ఈ ప్రమాదంలో చనిపోగా 4 క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 190 మంది వరకు ఉన్నట్లు సమాచారం. और अन्य बाकी व्यक्तियों की मृत्यु हुई है. दिस इज मोस्ट अनफॉर्चुनेट और मैं जैसे कहता हूँ कि इवन वन लाइफ लॉस्ट इज वन लाइफ टू मेनी. और बाकी जो है 127 जो मेरे पास जानकारी है वो अस्पताल में है, बाकी लोग रिलीज कर दिए गए हैं. हम प्रार्थना यही करते हैं कि बाकी जो इंजर्ड है दैट दे रिकवर वेरी क्विकली और हमारी उसके लिए हम प्रार्थना करते हैं. మరోవైపు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ ఉదయం కోజికోడ్ విమానాశ్రయాన్ని సందర్శించి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా విమాన శిథిలాల నుంచి డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డును, కాక్పిట్ వాయిస్ రికార్డును దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వీటిని ఢిల్లీకి తీసుకొచ్చి విశ్లేషించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. వర్షాల వల్లే కోజికోడ్లోని రన్వే దెబ్బతిన్నట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితం కోజికోడ్ విమానాశ్రయాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. విమానానికి మంటలు అంటుకుని ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని అన్నారు. కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ప్రమాదంపై చర్చించేందుకు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ సీనియర్ అధికారులు ఈ రోజు ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై దర్యాప్తు మొదలైందని చెప్పారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు చెందిన అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. విమాన ప్రమాద బాధితులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు 2 ప్రత్యేక విమానాలను ముంబై, ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్లాయని ఆయన తెలియజేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఆగస్టు చివరి వారం నుంచి గానీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాలను వర్చువల్ గా కాకుండా యథావిధిగా నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ అంశంపై లోక్సభ, రాజ్యసభ కార్యాలయాలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాయి. పార్లమెంట్ ఉభయ సభలను సెంట్రల్ హాల్లో 2 సెషన్లలో విడివిడిగా 4 గంటల పాటు నిర్వహించాలని సూచించాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 36 మంది పాఠశాలల విద్యార్థులతో ముచ్చటిస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్ దేశంలో 55 కోట్ల మంది ప్రజల్లో తీసుకొచ్చిన ప్రవర్తన మార్పులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు వివరిస్తారు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ దర్శన్ వద్ద అధునాతన సాంకేతికతతో కూడిన శ్రవణ దృశ్య మాధ్యమ ప్రదర్శనను ఇందులో ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై పరివర్తన కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమైన స్వచ్ఛ భారత్లో సాధించిన విజయాలను ఇందులో ప్రదర్శించారు. వీక్షకులు వినూత్న రీతిలో 360 డిగ్రీల్లో ప్రదర్శనను వీక్షించేలా ఈ కేంద్రాన్ని నిర్మించారు. స్వచ్ఛ భారత్తో పాటు స్వచ్ఛతకు సంబంధించిన అంశాలపై సమాచారం, అవగాహన కల్పించడమే రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రధాన లక్ష్యం. మహాత్మాగాంధీ చంపారణ్ సత్యాగ్రహ శత దినోత్సవ వేడుకల సందర్భంగా 2017 ఏప్రిల్ 10న రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు 60,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు బయటపడగా నిన్న ఒక్కరోజే 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నేడు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా పశ్చిమ బెంగాల్ కేసుల తీవ్రత అధికమవుతుండటంతో ఈ నెల 20, 21, 27, 28, 31వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించేందుకు బెంగాల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,74,318 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,23,841కి చేరింది. వీరిలో 1,25,33,535 మంది కోలుకోగా 7,22,952 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో వరుసగా మూడో రోజు 2,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1,091 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 54,330గా ఉంది. కరోనాతో మరో 14 మంది మృతి చెందగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 615కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,568 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 464, వరంగల్ అర్బన్ జిల్లా 187, మేడ్చల్ జిల్లా 138, కరీంనగర్ జిల్లా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10:30 సమయంలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు. సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి 5 సార్లు పార్లమెంటుకు ఎన్నిక కాగా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కిరాణా దుకాణాల యజమానులు, అందులో పనిచేసే సిబ్బంది, పండ్లు, కూరగాయలు అమ్మే వ్యాపారులు, ఇతర చిన్న వర్తకులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ తరహా వర్తకుల్లో వైరస్ లక్షణాలను గుర్తించకపోతే వారి నుంచి ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిడ్-19 మహమ్మారి కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్న దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో వైరస్ను కట్టడి చేసి ప్రాణాలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా మరణాల రేటు 1% మించకుండా చూడాలన్నారు. ఈ దిశలో కరోనా పరీక్షలను మరింత పెంచి బాధితులను ఐసోలేషన్లో ఉంచాలన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మురికివాడలు, జైళ్లు, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాజేష్ భూషణ్ అన్నారు.
కరోనా కట్టడిలో భాగంగా విస్తృత స్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు అందుబాటులో ఉండగా మరో 10 లక్షల ర్యాపిడ్ కిట్ల కొనుగోలుకు వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రోజుకు 40,000కు పైగా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అవసరమైన చర్యలు చేపట్టాలని నిన్న ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా వాటి సంఖ్యను మరింతగా పెంచనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న సంచార వాహన పరీక్షల మాదిరే జిల్లాలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తక్షణమే కట్టడి చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడెక్కడ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు అవసరమవుతాయో ప్రతిపాదనలు పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను సిపి సజ్జనార్తో కలిసి చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందన్నారు. Recovered from the COVID-19, so he has donated plasma thrice. So that was the interesting statement which I drawn my attention. So when I go through that time only I came to know the importance of the plasma. This plasma will have the antibodies for the corona. So these antibodies who are suffering from the corona, and if you can infuse them into that, so it will take care to fight against their corona. So that's how one can come out of the problem. So I thought, how many of Indian people, some doctors are giving this kind of plasma? I think by that time it was not very much aware. So I was under impression we should create the importance of the plasma. సిపి సజ్జనార్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానంతో చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామని అన్నారు. చిన్న సన్నకారు రైతులు ఆర్థికంగా బలపడడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వారికి ఉన్న వ్యవసాయ భూమిలోనే చిన్న చిన్న చెరువులను తవ్వించి వాటిల్లో చేపలను పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా వాటర్ షెడ్లను, ఇంకుడు గుంతలను తవ్వించడంతో పాటు చేపలు పెంచుకోవడంలో ఆసక్తి కనబరిచిన వారికి ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపల చెరువులను ఉచితంగా తవ్వించి ఇస్తున్నారు. చెరువును తవ్వించడంతో పాటు నాణ్యమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నల్లగొండ జిల్లా రాములబండకు చెందిన సన్నకారు రైతులు తమ పొలాల్లో చేపల చెరువులను తవ్వించుకుని అధిక లాభాలను పొందుతున్నారు. ఖర్చులు పోను సంవత్సరానికి 2 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,200 మంది రైతులు ఈ చెరువుల ద్వారా జీవనోపాధి పొందుతూ అధిక రాబడులు పొందుతున్నారు. దానికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఓకే చేసింది గవర్నమెంట్. దానిలో మేము ఒక అరెకరం విస్తీర్ణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపల చెరువు తీయించడం జరిగింది. దానికి గవర్నమెంటు ప్రభుత్వం 500 నుండి 600 పిల్లల దాకా మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము 7 నెలలు 8 నెలల కాల వ్యవధిలో మాకు దానికి పెట్టుబడికి నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా 2.8 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో నేడు రేపు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారత నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్టపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పూర్తిగా కోవిడ్-19 నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము 2 రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ టోర్నీలపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి మెగా టోర్నీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడడంతో ఏర్పడిన సందిగ్ధం వీడింది. వాయిదా పడిన టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య భారత్లో టీ20 ప్రపంచ కప్ జరగనుండగా ఫైనల్ నవంబర్ 14న జరగనుంది. అలాగే 2022లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్, నవంబర్ మధ్య జరిగే మెగా టోర్నీ తుదిపోరు నవంబర్ 13న జరగాల్సి ఉంది. కాగా 2023 వన్డే ప్రపంచ కప్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ విశ్వ టోర్నీ కూడా అక్టోబర్, నవంబర్ మధ్య జరుగుతుంది. కాగా ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడడంతో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించుకునేందుకు బీసీసీఐకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. కోజికోడ్ విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య, విమాన శిథిలాల నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 100 మందికి పైగా ప్రయాణికులు, 22 మంది పరిస్థితి విషమం. భారీ వర్షాల వల్లే రన్వేపై విమానం జారిందన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. ప్రమాద ఘటనపై దర్యాప్తు మొదలైందని వెల్లడి. నేడు ఢిల్లీలో రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని. స్వచ్ఛ భారత్ మిషన్లో సాధించిన విజయాలపై విద్యార్థుల అభిప్రాయాలు పంచుకోనున్న మోదీ. కరోనా నిర్ధారణ టెస్టులు మరిన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. మరో 10 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కొనుగోళ్లకు నిర్ణయం. రాష్ట్రంలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు, 77,513కు చేరుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య.